హాయ్ అస్సలాముఅలైకుం నమస్తే మామ అందరికి ఏంట్రా వీడి వాయిస్ లో బేస్ తగ్గింది అనుకుంటున్నారా మామ మనకున్న ప్రాబ్లమ్స్ ని మనకున్న ఇబ్బందుల్ని ప్రతిదానికి కూడా మన ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఇంక్లూడ్ చేయడం అనేది సరే కాదనుకుంటాం సో తప్పుగా ఎవరు అనుకోవద్దండి కూడా ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక టీం ని క్రియేట్ చేసి బిల్డ్ చేసి సో మన పేదవాళ్ళు ఎవరైతే బస్ స్టాండ్స్ లో రోడ్స్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పూటైన అన్నం పెట్టాలి అనేది నా ఇది మామ సో ప్రతి ఒక్కరు అబ్దుల్ మామ తెలుగు బ్లాగ్స్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి 10 మందికి షేర్ చేయండి ఈ సపోర్ట్ అనేది మనం రేపు పొద్దున ఏదైనా ఒక టీం పెట్టాలి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టాలి అనుకున్నా కూడా మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మామ మా దేయం ఒకటే ఎందుకంటే రోడ్ల మీద ఎంతో మంది ఆకలితో ఒక పూట కూడా అన్నం తినలేక అట్లే రోడ్ల మీద ఉంటారు మామ చిన్న పిల్లల్ని ఎత్తుకొని పాలు తాగే వయసులో కూడా ఆ పిల్లల్లో అడుక్కుంటా ఉంటారు సార్ 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 అని చెప్పేసి సో దయచేసి మామ ఈ సభాముఖంగా మీకు తెలియజేసింది ఏమనగా మీరు ఎవరైనా మనము ఒక సిగరెట్ కొనుక్కొని తాగాలంటేనే మామ ఒక సిగరెట్ 10 రూపాయలు మామ అట్లా 10 సిగరెట్లు నువ్వు తాగితే 100 రూపాయలు అవుతుంది మామ రోజుకి 100 రూపాయలు నువ్వు ఖర్చు పెడతావు అంటే నెలకి 3000 అవుతుంది మామ ఆ 3000లో 2000 ఇట్లా పేదలకి దానం చేసి 1000 రూపాయలకి నువ్వు తాగు మామ కాదని చెప్పలేదు ఒక 2000 అనేది నువ్వు పెట్టిన తర్వాత ఆ పిల్లలు కానీ మీ పిల్లలకి కూడా అదే అలవాట్లు వస్తాయి మామ సో హెల్పింగ్ నేచర్ అనేది పెరుగుతుంది పూర్ పీపుల్స్ కి ఒక పూట అన్నం అనేది పెట్టే కాన్సెప్ట్ అనేది దొరుకుతాను మామ సో దయచేసి ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి హెల్ప్ చేయండి సహాయం చేయండి ఒక పూట అన్నం పెట్టండి ఆ అన్నం పెట్టడం వల్ల మీకే పుణ్యం వస్తుంది మామ ఎంతో మంది పెళ్లిళ్లలో ఫంక్షన్స్ లో అన్నం మిగిలిపోతా ఉంటారు పారేస్తా ఉంటారు మామ పారేద్దండి మామ సో దానికోసమే నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఒక టీం ని బిల్డ్ చేసి నా ఇంటి సరౌండింగ్స్ లో అంటే నా ఊరి సరౌండింగ్స్ లో ఒక 5 కిలోమీటర్స్ లోపల ఎవరైతే ఉంటారో ఏదైనా పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఫుడ్ మిగిలిపోతే సో మా టీం కి మీరు కాంటాక్ట్ అవ్వగలుగుతారు మామ కాంటాక్ట్ అయిన తర్వాత సో మా టీం వస్తారు నేను వస్తాము ఆ మిగిలిపోయిన ఫుడ్ ని మా అంతకు మేమే ప్యాక్ చేసుకుని ఆ ఫుడ్ ని తెచ్చి పేదవాళ్ళకి పంచాలనేది మా ధ్యేయం మామ అదే నా కోరిక ఇప్పటి నుండి కాదు నాకు 1 ఇయర్ నుండి ఉంది సో దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి మామ ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి మామ బాధలే అనేసి కాదు మామ అన్నం అనేది బాధల కన్నా అన్నం ఇంపార్టెంట్ మామ ఒక పూట అన్నం తినకపోతే ఆ కడుపులో నుండి వచ్చే మంట ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మామ సో 10 మందికి సహాయం చేద్దాం మామ 10 మందికి సహాయం చేద్దాం వాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందుదాం మామ ఆ బుద్ధి మనకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా వస్తుంది మామ ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉంటే సహాయం చేయండి హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి మామ ప్రతి ఒక్కరికి బస్ స్టాండ్స్ లో ఉంటారు రోడ్స్ మీద ఉంటారు ఎక్కడున్నా కూడా పేదవాళ్ళు ఉంటారు ఆ అన్నంతో ఒక్క పూట అన్నం తిని ఆకలితో పనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మామ బస్ స్టాండ్స్ లో రోడ్స్ మీద ఇవన్నిటి కూడా సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోండి మామ సో అబ్దుల్ మామ తెలుగు బ్లాగ్స్ 99 ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక మనిషి నవ్వుతా ఉన్నారా అంటే వెనకాల ముందుకు నవ్వుతా ఉన్నా కూడా వెనకాల చాలా బాధలు ఉంటాయి మామ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ని మన ప్రొఫెషనల్ లైఫ్ లోకి తీసుకురాకూడదని ఆ ప్రాబ్లమ్స్ ని కెమెరా వెనకాలే కప్పెట్టేసి దాని తర్వాత మేమైతే కెమెరా లోపలికి వచ్చి మాట్లాడతాం మామ సో ఇదే అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్ మామ తెలుగు బ్లాగ్స్ 99 ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ బాయ్ అస్సలాము అలైకుం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మామ